ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పే విధానంగా మా చిన్నతనంలో చెప్పేవాళ్ళండి. బామ్మలు తాతలు కూడా బాగా పండిపోయిన వాళ్ళ దగ్గరే నేను వినేవాడిని. ఇలాంటివి కూడా అరే నాయన కొత్త చేతితో కొడితే దెబ్బ తగదు, ఒకనాథ చేతితో కొట్టమని. మంచి చెప్పేవాడు సమాజంలో ఎక్కడా పనికిరాడయ్యా. చెడు చెప్పేవాడు పదాన్ని చెప్పి తీసుకెళ్తారు. వాడు తీసుకెళ్ళి గోతులో దింపేంతవరకు ఎవరికి తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే మంచివాడు ఒక చెడు ఆలోచనగా రాడు, చెడువాడే చెడు ఆలోచన వస్తాడు మిమ్మల్ని ముంచడానికి. వ్యాపారం పెట్టుకున్నా కూడా బాబు ఆ నాడపై జాగ్రత్త చేసుకున్నా అని చెప్పినవాడు నీకు పనికిరాడు. కొంచెం వెళ్ళి డ్రింక్ తాగొద్దా అన్నవాడు నీకు మంచివాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఉన్న కలియుగంలో వచ్చే నాలెడ్జ్ ఇలా ఉంది. అది మనం చేసుకున్న కాదు, భగవంతుడు పెట్టిందే పరీక్షది. నువ్వు గత జన్మలో ఎన్ని పాపాలు చేశావో, ఎన్ని పుణ్యాలు చేశావో ఇప్పుడు కడుక్కుంటావు అని ఒక దారి చూపిస్తున్నాడు. కానీ ఆ దారిని మీరు ఎత్తుక్కోలేకపోతున్నారు. ఎత్తుక్కోలేక భగవంతుడు చూపిస్తున్నాడు చక్కగా. నాయన పటాలు ఇచ్చారు, నువ్వు భగవంతుడు ఉన్నాడు, దండం పెట్టరా బాబు అని చెప్తున్నారు. ఎవరు లేదు. ఇప్పుడు గుడికి వెళ్ళమంటున్నాం. గుడికి వెళ్తే ఇదివరకు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కడ్డీలు, అన్ని పూలు తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడెవరండి ఇంకొక కాయ కొనుక్కోవడం, ఇదిగోండి ఒక కాయ తీసుకెళ్తాం, అది పెడతాం. ఇది 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 కడగటం లేదు, ఇది కడగటం లేదు, ఒక పాడు లేదు, అలాగే తీసుకెళ్తున్నారు. అలా ఉండకూడదు. ఇప్పుడంతా కూడా చాలా గుడికి వెళ్తామంటే చాలా శుద్ధి నియమంతో వెళ్తేనే ఆ భక్తి నీకు ఎక్కువ వచ్చిద్ది. మీరు భగవంతుడు మీకు శాంతిస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఆరిపోయే జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది. అంటే ఆరిపోతుంది అనే టైంలో మళ్ళీ ఏ భగవంతుడో మిమ్మల్ని నిలబెట్టే శక్తి అనేది చూపిస్తారు. ఏ తల్లి అయినా సరే, ఏ భగవంతుడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక వెలుగు, ఒక చీకటి ఉంటుంది. మనం వెలుగు వచ్చినప్పుడు ఆపుకోవాలి, చీకటి వచ్చి వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త తప్పుకోవాలి మనం. అలా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా అనుమానాలు ఉంటే ఒకటి, భక్తి ఎంత ఇదిగా అయితే ఉందో శుద్ర పూజ కూడా అంత ఇదిగా ఉంది. భక్తి ఇంత ఇదిగా ఉన్నప్పుడు శుద్ర పూజ ఇంతకే రెండంతలు ఉంటుంది. ఎందుకు తెలుసా? నాశనం చేసేవాడు ఎక్కువైపోయాడు ఇవాళ. అలాగే ప్రతి ఒక్కరు కూడా శుద్ర పూజలతో బాధపడుతూ గాలి ధూళితో సతమవుతూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఈ శుద్ర పూజ చేయడం ఏంటంటే మీ కుటుంబం పచ్చగా ఉంది విడగొట్టేస్తారు, మీకు రోగ పీడలతో పెడతా ఉంటారు. ఒక్కొక్కరు వస్తారు నా కాడికి, హాస్పిటల్కి వెళ్ళామండి ఏమి లేదంటారు. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను వాళ్ళని. నా కాడికి వస్తారు. ఒక అతను వచ్చాడు, నా బాడది అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు, అన్నాడు. ఓకే ఓకే అన్న, పేరు చెప్పండి. ఓకే ఓకే అన్న. మూడో రోజు ఫోన్ చేశాను. చేస్తే ఏముండలే, కంగారు ఏమడ మాకు, హాస్పిటల్కి అయితే ఏముందంటే ఏమి లేదని చెప్పేశాను అన్నాడు. 25,000 30,000 అయినాయి అంట. అక్కడ నా దగ్గర ఏం లేదు, ఒక 7,000 తీసుకున్నా. 7,000 రూపాయలు అక్షరాల. అర్థమైంది. అయ్యస్థానికి కొనుక్కున్నాడు. ఇవాళ హ్యాపీ. 9వ రోజు 11వ రోజు ఫోన్ చేస్తే మంత్రం వేస్తారన్నమాట. ఓం నమో భగవాన్. ఎక్కడున్నాడు? సినిమా హాల్లో అన్నాడు. చూసారా? అలాగే నా నోటివాకు నాకు ఇచ్చిన ఈ దైవశక్తితో కూడా నేను ఎవరికి నేను చేసినా పూజ చేసినా వాళ్ళు దివ్యంగా ఇలా పెరిగిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ బాధలు లేకపోయినా కూడా మా కుటుంబం బాగుండాలని చెప్పి ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ పేరు మీద జపం చేస్తాను అనమాట, మీ పేరు మీద పూజ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నా వీడియో నా ధన్యవాదాలు అండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు వాళ్ళ ఆత్మ భూమి చించాలని కోరుకుంటున్నాను. జై నాగో, జై తల్లి మాతా. ఏడుగు రక్కలు గుడినరా తల్లి ఏమని మాట్లాడినరా, ఏడుగు రక్కలు గుడినరా తల్లి ఏమని మాట్లాడినరా, ఏడుగు రక్కలు గుడినరా తల్లి మాట్లాడినరా, ఏడుగు రక్కలు గుడినరా తల్లి ఏమని మాట్లాడినరా, ఏమని మాట్లాడినరా వెరు ఎక్కడి పలుకులు వరికినరా. Hey,
బట్టి చూసే చూపున బట్టి ఒక చేత కథ దూరం బట్టి ఒక చేత పరికత్తి బట్టి రాయే రాయే దుర్గమ్మ నిన్ను రాజులు కలిసరే మాయమ్మ